జీజీ ప్లాంట్ అండి. ఇది బ్యూటిఫుల్ ప్లాంట్. చెప్పాలి అంటే ఎయిర్ ప్యూరిఫైయర్‌గా పనిచేస్తుంది. ఇండోర్ ప్లాంట్. మనకి ఈ ప్లాంట్‌లో మనం వాటర్ ఎంతెయ్యాలి? ఎలా ఉంటుంది? ఎలాంటి కండిషన్స్‌కి తట్టుకుంటుంది? మట్టి మిశ్రమం ఎలా కలపాలి? ఏదైనా చీడపీడలొస్తాయా? దీనికి నీళ్ళు ఎంత పొయ్యాలి? తర్వాత ఏ రకమైన ఎరువు ఎప్పుడివ్వాలి? ఇవన్నీ విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. సేద్యం మిద్దె తోట యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. మనం జీజీ ప్లాంట్ గురించి తెలుసుకుందాం. జీజీ ప్లాంట్ అంటే ఇది నిజంగా బ్యూటిఫుల్ ప్లాంట్. చక్కగా చూస్తే ఒక రబ్బరు ప్లాంట్ లాగా కనిపిస్తుంది. ఎయిర్ ప్యూరిఫైయరు. ఇండోర్‌లో చాలా డెకరేటివ్‌గా ఎక్కడంటే అక్కడ పెట్టుకోవచ్చు. వాటర్ రిక్వైర్మెంట్ చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత పెస్ట్ అటాక్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి ప్లాంట్ ఇది జీజీ ప్లాంట్ అంటే దీని పేరు ఎలా వచ్చింది అంటే జామియాలస్ జామియోఫోలియా అనేటువంటిది ఇది బొటానికల్ పేరు. దాని 2 ఆల్ఫాబెట్స్ తీసుకొని పెట్టినటువంటిది. అట్లాగే దీని నేటివ్ ప్లేస్ ఈస్టర్న్ ఆఫ్రికా. ఇది ఇండోర్ ప్లాంట్. నిజం చెప్పాలంటే దాని ఆకులు చూడండి, ఒక ఆర్టిఫిషియల్ ప్లాంట్ పెడితే ఎలా ఉంటుందో అంత అందంగా ఉంటుంది. మరి దీన్ని కొనాలి అంటే నర్సరీకి వెళ్తే మాత్రం ఎంత చిన్న నర్సరీ అయినా, ఎంత చిన్న మొక్కైనా 800కి తక్కువైతే చెప్పడండి. మరి ఎలాగా అంటే మనకి టెర్రస్ గార్డెన్ మిత్రులు ఉంటారు కాబట్టి షేరింగ్ ఆఫ్ ప్లాంట్స్‌లో అలా తెచ్చుకుంటే చాలు. ఇది ఒక్కసారి మనం మొక్క తెచ్చుకున్నాక దీన్ని ప్రాపగేట్ చేసుకోవడం, చాలా మొక్కలు పెంచుకోవడం అన్నదైతే చాలా ఈజీ అండి. ఇప్పుడు నా దగ్గర ఉన్న మొక్కలన్నీ కూడా నేను ఒక్క మొక్క నుండి చేసినటువంటి మొక్కలే. చాలా అందంగా ఉండే మొక్కని ఎన్ని మొక్కలుగానైనా చేసుకోవచ్చు. దీని స్థితి ఏంటి అంటే ఇది మనం కొమ్ములు ఉంటాయి చూడండి, అల్లం కొమ్ము, పసుపు కొమ్ము అలాంటిదనమాట. అంటే రైజోమ్ సంబంధించినటువంటిది. అంటే కాండము భూమి లోపల ఉండేటువంటి దాన్ని మనం రైజోమ్స్ అంటాం. అలాంటి మొక్క ఇది. కింద గడ్డలాగా ఉంటుంది. అయితే రైజోమ్స్ ఎప్పుడు కూడా ఎక్కువగా నీళ్ళని ఇష్టపడవు. చాలా వరకు దీనికి ఉండాల్సినటువంటి సాయిల్ మిక్స్ ఎలా ఉండాలంటే కొంచెం శాండీ సాయిలే ఉండాలి. అంటే మనం జీరోఫైట్స్‌కి అంటే ఏమంటారు, ఎడారి మొక్కలు వీటి కోసం మనం ఎలాంటి మట్టి మిశ్రమాన్ని అయితే తయారు చేస్తామో ఆ మిశ్రమం చాలనమాట. మనం కంపోస్ట్ కలిపి మట్టి సాయిల్ మామూలు మనం గార్డెన్ సాయిల్‌తో పాటు ఇసుక పాలు కొంచెం ఎక్కువ ఉండాలి. కోకోపీట్ అసలు ఉండకపోతే చాలా మంచిది. అప్పుడు దీనికి మనం పెట్టిన తర్వాత నిజంగా ఆ ఒక్క మొక్క నుండి చుట్టూ ఆ కాండం నుండి రకరకాలుగా చుట్టూ 4 వైపులా కూడా కా మనకి కొమ్మల్లాగా వస్తాయన్నమాట. కొమ్మ వచ్చిన కొత్తగా వస్తున్నప్పుడు మంచి గ్రీన్ ఉంటుంది. తర్వాత డార్క్ గ్రీన్ అవుతుందనమాట. ఈ 2 గ్రీన్స్ కూడా చాలా బావుంటాయి. దాన్ని గనుక మనం ఆకుల్ని క్లీన్ చేస్తే చాలా రబ్బర్‌లాగా ఉంటాయి. ఎక్కడైనా దీన్ని ప్రాపగేట్ చేయాలంటే చూడండి, ఇట్లా జస్ట్ కట్ చేసి, ఆ కట్ చేసిన కొమ్మని కూడా ఇసుకలో నాటితే చాలు. కొమ్మే కాదండి, ఆకులు కూడా మనం ఇసుకలో నాటి దాని మీద కవరేసి చూస్తే ఓ 15 రోజుల్లో తప్పకుండా దానికి వేళ్ళొస్తాయన్నమాట. చాలా ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు. లేదు అంటే రిపాట్ చేసినప్పుడు ఈ ఇందులో ఒక్కొక్క చెట్లో మళ్ళీ మనకు దగ్గర దగ్గర 7, 8 చెట్లు అవ్వచ్చనమాట. దాన్ని మళ్ళీ మనం విడివిడిగా కూడా పెట్టుకోవచ్చు. అలా పెట్టుకోవచ్చు, కొమ్మల్ని కట్ చేసి పెట్టుకోవచ్చు, ఆకుల నుండి కూడా మనం ప్రాపగేట్ చేసుకోవచ్చనమాట. ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఇక నీళ్ళ విషయానికొస్తే నీళ్ళు బాగా ఎక్కువ ఇస్తే మాత్రం లోపల కుళ్ళిపోతుంది. కాబట్టి ఆ పైనున్నటువంటి మట్టి తడి ఆరిందా లేదా అని చూసుకుంటూ మాత్రమే ఇవ్వాలి. అంటే ఎన్ని రోజులు అంటే వర్షాకాలంలో బయట ఉన్నట్టయితే గనక 10 రోజులు, 15 రోజులకు ఒకసారి ఇస్తేనే మంచిది. ఎప్పుడైనా మనం ఎక్కడికైనా వదిలేసి అంటే ఆ మొక్కలు ఇంట్లో ఉన్నప్పుడు వదిలేసి ఓ ఊరెళ్ళి అలా చేసినప్పుడు దాదాపు నెల రోజులైనా సర్వైవ్ అవ్వగలిగే శక్తి మాత్రం ఈ చెట్లకుంటుందండి. ఈ చెట్టుకుంటుంది. చాలా అందంగా ఉంటుంది. మనం అంటే డెకరేటివ్ పర్పస్‌లో చక్కగా ఏ రూమ్‌లో అయినా అందంగా పెట్టుకోవచ్చు. అయితే వెలుతురు తక్కువగా ఉన్నటువంటి మూల గదిలో గూడా ఇది బతుకుతుంది. మరి వెలుతురు తక్కువ ఉన్న గదిలో కాస్త గ్రోత్ అనేది తక్కువగా కనిపిస్తుంది గానీ చక్కగా పెరుగుతుందండి. సో, అందంగా కనిపించేటువంటి ఈ చెట్టు ఎయిర్ ప్యూరిఫైయర్‌గా ఉన్నటువంటి దాన్ని ఈజీగా మనం ప్రాపగేట్ చేసుకోగలిగినటువంటి ఈ మొక్క మనం అందరం పెట్టుకోవచ్చు. చూడండి ఎంత చిన్న కుండీలో పెట్టాం. ఇంత చిన్న కుండీలో కూడా ఇన్ని మొక్కలు పక్క నుండి సైడ్ బ్రాంచెస్ ఇన్ని బ్రాంచెస్ వచ్చి అందంగా చూడండి, ఎక్కడన్నా ఒక్కటి కూడా ఎండిపోయినట్టు కనపడదు. ఎండిపోయినట్టే కనపడదు నిజంగా. చాలా పచ్చగా ఉంటుంది.
అందంగా ఉండేటువంటి మొక్క పెంచుకోవడం అన్నది చాలా ఈజీ. అయితే ఒకటండి, మనం దీన్ని ఇట్లా ఉన్నది కదా! దీన్ని పెంచేసుకుందాం అని నర్సరీలలోకి వెళ్ళి ప్రయత్నం అయితే చేయకండి. ఎక్కడైనా సంపాదించండి. ఇదండి ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్